సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గత ప్రభుత్వంలో ఆర్జీవి చంద్రబాబును అలాగే లోకేష్ను అలాగే షర్మిల విజయమ్మ వీరిపై కొన్ని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దానిపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప వన్ టౌన్లో అతనిపైన ఆర్జీవి పైన కంప్లైంట్ నమోదైంది. తర్వాత రీసెంట్గా ఆర్జీవి స్పందిస్తూ ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళపై ఆయన కొన్ని మాటలు మాట్లాడు. మనతో పాటు ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న, ఆర్జీవి మాట్లాడుతూ అంటే నేను ఎవరిపైన కామెంట్ పెట్టానో వాళ్ళు స్పందించుకోకుండా వీళ్ళు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారని ఆయన అన్నాడు. ఆర్జీవి గారు, మీరంటే ఇప్పటికీ మాకు అభిమానం ఉంది. మీరు ఎక్కడో ఆంధ్ర కేరళ బార్డర్లో, ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఎక్కడ గెస్ట్ హౌస్లో ఫామ్ హౌస్లో దక్కొని మీరు రోజు ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇస్తూ మీ ఇంటెలిజెన్సీ చూపించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఈ కేసుల మీద ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి అరెస్టులు ఉండవు, ఎటువంటి భయం లేదన్నప్పుడు మీరు స్వచ్ఛందంగా విచారణ ఎందుకు రావడం లేదు? మీకు ఈ కేసుల గురించి భయం లేనప్పుడు మీరు ఎందుకు పారిపోతున్నారు? ఏ జిల్లా పోలీసులు కానీ ఏ రాష్ట్ర పోలీసులు కానీ మీరు ఎందుకు సహకరించడం లేదు? మీకు నిజాయితీ ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు భయపడకుండా పోలీసులకు సరెండర్ అయిపోండి, విచారణకు చేరుకోండి. విచారణలో మీరు ఏమైనా చెప్పండి. అప్పుడు పోలీసు వారు కానీ రాష్ట్రం మొత్తం మీ వాయిస్ వినపడుతుంది. మీరు ఎక్కడో నాలుగు గోడల మధ్య కూర్చొని పోలీసులను, పోలీసు వ్యవస్థను వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, కేసులు పెట్టిన వారిని వ్యంగ్యంగా మాట్లాడడం చేయడం మంచి పద్ధతి కాదు. అలాగే మీరు అంటున్నారు ఎప్పుడో సంవత్సరం కిందట నేను సినిమా కోసం మార్ఫింగ్ చేసిన పెట్టేయాలను. మీరే స్వయంగా ఒప్పుకున్నారు కదా మార్ఫింగ్ చేశారని. మార్ఫింగ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? అది ప్రజాప్రతినిధులు, అది దట్టు అది మాజీ మంత్రి నారా లోకేష్ గారు, మాజీ మంత్రి అనిత గారు, మాజీ సీఎం, ఈ రాష్ట్రానికి 17 సంవత్సరాలు నిర్వాహంగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అలా మీరు కించపరిచే విధంగా మార్ఫింగ్ చేయొచ్చా? ఇది మీకు ఎవరు నేర్పించారు? ఈ పద్ధతి మంచిదా? సంవత్సరం కింద పెట్టిన పోస్టుల మీద ఇప్పుడు కేసులు అంటున్నారు. మీరు గత వైసీపీ ప్రభుత్వంతో అండగారు కదా, వైసీపీ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడితో సినిమాలు నిర్మించారు కదా. మరి వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు ఏ కేసులు పెట్టారో మీకు వివరంగా చెప్పాలంటే మీరు కడపకు రండి. మీకు ఎప్పుడెప్పుడు ఏ కేసులు పెట్టారు, ఎన్ని సంవత్సరాల క్రితం కేసులు పెట్టారు? స్కిల్ కేసే తీసుకోండి. స్కిల్ కేసు ఎప్పుడుదండి? చంద్రబాబు మీద ఎప్పుడు కేసు పెట్టారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు జైలు పంపించారు? మీ అతి తెలివి ఇక్కడ చూపించొద్దండి. మాకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ వైసీపీ ప్రభుత్వం ఎలా అందరినీ నోరు తెరిచిన వాళ్ళని, ఎదిరించిన వాళ్ళని, ప్రజా సమస్యను ప్రశ్నించిన వాళ్ళని, అడిగిన ప్రతి ఒక్కరిని జైలు పాలు చేసింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీద, వారి కుమారుడు నారా లోకేష్ మీద ఇప్పటికీ అటెంప్ట్ 3 మర్డర్ కేసులు ఉన్నాయండి. 3 మర్డర్ కేసులు కూడా ఇప్పటికీ కనీసం అంటే 10 కేసులు ఉన్నాయి నారా లోకేష్ మీద. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త మీద, నాయకుల మీద వందల కొద్ది కేసులు పెట్టిన అది వైసీపీ జగన్ ప్రభుత్వం. మీరు ఇలాంటి వాదనలు వినిపించకుండా దయచేసి ఎక్కడెక్కడైతే మీ మీద కంప్లైంట్లు ఉన్నాయో అక్కడికి మీరు స్వచ్ఛందంగా వచ్చి విచారణ ఎదుకోండి. విచారణ మీరు అప్పుడు ఈ విషయాలు చెప్పండి. నా మీద కేసు పెట్టాను, మీరెవరు? పెడితే నాకు చంద్రబాబు నా మీద కేసు పెట్టాలా, లోకేష్ నా మీద కేసు పెట్టాలా, హోమ్ మినిస్టర్ గారే కేసు పెట్టాలా? ఇలాంటి వాదనలు మీరు ఎప్పుడు చెప్పాలా? మీరు ఇక్కడ వచ్చి రండి. పోలీసులు విచారణకు వచ్చినప్పుడు పోలీసులు అడగండి ధైర్యంగా, వీళ్ళు కేసులు పెట్టారు మీరెవరని. అప్పుడు మీకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. దయవుంచి మీరు ఈ అరెస్టులకు సహకరించి విచారణకు రావాల్సిందిగా ఇప్పటికీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంటే ఆర్జీవి ఇంకొక మాట చెప్తున్నాడు, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా కానీ ట్వీట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, దీనిపైన ఎందుకు రాంతాతం చేస్తున్నారు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. అలాగే వారి భావ ప్రకటన స్వేచ్ఛ కింద హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటండి? నేను మీ ఇంట్లో వాళ్ళ లేడీస్ని తిట్టామండి, మీ కుటుంబ సభ్యులను తిడితే మీకు ఎలా ఉంటుంది? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? మహిళలను అత్యంత నీచంగా కించపరుస్తూ, వారి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ, వాళ్ళకి లేనిపోని అక్రమ సంబంధాలు అండగడుతూ, వారికి పిల్లలు పుట్టారా, ఈ పిల్లలు మీ పిల్లలు అని ఇంత వ్యంగ్యంగా, ఇంత నీచంగా దిగజారిపోయి మీరు ప్రకటనలు చేస్తూ, వాళ్ళని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ, సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, దీన్ని భావప్రకటన స్వేచ్ఛ అంటారా? ఏ రాజ్యాంగం దీన్ని ఒప్పుకుంటుంది? రండి, మీకు ధైర్యం ఉంటే రండి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కే కదా. మాకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతో మేము కూడా అడుగుతున్నాం. దీన్ని భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని ఎక్కడైనా అంటారా? సుప్రీంకోర్టుకైనా వెళ్దాం దీని మీద, మీరు రండి. లేదంటే పెద్ద డిబేట్ పెడదాం, కడపలోనే రండి. కడపలోనే అందరినీ పిలిచి, అన్ని పక్షాలను పిలిచి ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా లేడీస్ని రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో మహిళల్ని తెచ్చి కించపరచడం అనేది భావపడన స్వేచ్ఛ కింద వస్తుందా?
అలాంటి భావప్రకటన స్వేచ్ఛ మీరు చేసినప్పుడు మీరు ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు ధైర్యంగా వచ్చి మీరు కేసులు ఎదుర్కోవడం లేదు? దీన్ని భావప్రకటన స్వేచ్ఛ అన్నారు సార్. మీరు చేసిన సినిమాలో కూడా భావప్రకటన స్వేచ్ఛ, నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఏది పడితే ఆ సినిమాలు తీసేస్తా అంటే అక్కడ ఒక సెన్సార్ బోర్డు ఉంది. మీరు ఎటు పడితే ఆ సినిమాలు తీస్తే రిలీజ్ చేయడానికి కూడా ఒక సెన్సార్ బోర్డు ఉంది. అలాగే ఇక్కడ కూడా చట్టం అనేది ఒకటి ఉంది. చట్టానికి లోబడి ఎవరైనా కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. కేసులు పెట్టే వాళ్ళందరూ పబ్లిసిటీ కోరుకొని నా మీద కేసులు పెట్టినారు తప్పితే వాళ్ళకు వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్తున్నారు. ఎందుకు సార్ ఇలా నేను చెప్పి మమ్మల్ని నవ్విస్తారు? మీరు అవుట్డేటెడ్ క్యాండిడేట్. మీరు గతంలో శివ తీసిన రాంగోపాల్ వర్మ కాదు మీరు. ఇప్పుడు మలైకోవాతో తీసిన రాంగోపాల్ వర్మ మీరు. ఇద్దరు యువతులతో శృంగార చిత్రాలు తీస్తూ, ఇద్దరు యువకుల మధ్య శృంగారాన్ని ప్రేరేపిస్తూ ఇలాంటి చిత్రాలు ఇచ్చే నీచమైన రాంగోపాల్ వర్మ మీరు. అప్పట్లో రాంగోపాల్ వర్మ కేసు పెట్టి మేము సెన్షన్ చేయాలని తాపత్రయపడి ఉంటే నిజంగా మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు రాంగోపాల్ వర్మ మీ పేరు తప్ప, అసలు మీ ఉనికి తప్ప ఈ రాష్ట్రాలు ఎప్పుడో మేము మర్చిపోయారు. మీరు దిగజారిపోయి మీ జీవిత విధానాన్ని మార్చుకొని ఆడవాళ్ళ కాళ్ళు పట్టుకుంటా, రాత్రులు తాగకుండా, ఇంత నీచమైన హేయమైన దీన పరిస్థితుల్లో మీ మీద కేసులు పెట్టి మేము పబ్లిసిటీ పొందుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ మీకు ఏదైనా పబ్లిసిటీ వస్తే మేము కేసు పెట్టినా మీకు పబ్లిసిటీ రావాలి తప్ప మీ మూలంగా వచ్చే పబ్లిసిటీ మాకు అవసరం కూడా లేదు. మేము కేవలం మా అధినేతలను మీరు నీచంగా చిత్రీకరించడం వల్ల, మార్ఫింగ్ చేసి వికృత రూపాలలో వాళ్ళను ప్రదర్శించడం వల్ల, వాళ్ళ మీద వాడిన పదజాలం మీద, మీ సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు మీకు చేశారో వాటి మీదనే మేము కేవలం కేసులు పెడతా ఉన్నాం. అంతకుమించి మిమ్మల్ని అరెస్ట్ చేయించి పబ్లిసిటీ చేసుకునేంత గత్యంతరం మాకు పడలేదని దయచేసి గుర్తించండి. అంటే గతంలో చంద్రబాబు గారు రామారావు పట్ల చూపించిన ఆ పరిస్థితులను బట్టే మేము ఇలాంటి సినిమాలు తీసి ప్రజలకు చూపించామని చెప్పి ఆర్జీవి ఇంకొక మాట అన్నాడు. మీకు బుద్ధి ఉందా? కొంచెమన్నా మీకు బుద్ధి ఉందా? రామారావు వెన్నుపోటు పొడిచారు, రామారావు 94లో మన చంద్రబాబు గారు ఎలా గెలిచారండి? ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయనకు. మీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, తర్వాత అప్పటి ప్రతిపక్షాలు కానీ, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు వెన్నుపోటు పొడిచి పదవిని చేజిక్కించుకున్నారు, పీఠాన్ని చేజిక్కించుకున్నారు చెప్పినా కూడా ప్రజలు ఎవరు విశ్వసించకుండా తర్వాత వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టారు. ఆ పదాలకి, ఆ వాక్యాలకి ఆ రోజే ఆంధ్ర ప్రజలు పులి స్టాప్ పెట్టేశారు. మీరు దాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతూ మీకు ఇంకొక టాపిక్ లేదు కాబట్టి, ఇంకొక ఏది కూడా మీకు సబ్జెక్ట్ దొరకలేదు కాబట్టి మీరు ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. నిన్న ప్రజలు కూడా అంత 164 సీట్లు ఇచ్చి గెలిపించినా కూడా మీరు ఇంకా ఆయనను వెన్నుపోటుదారంటే మీలాంటి పన్నుపోటుదారులు ఎవరు ఉండరు. మీ అంత హేమన్ క్యారెక్టర్స్ ఎవరు ఉండరు. రాష్ట్రం మొత్తం నెత్తిన పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ళు మాకు మంచి చేసే దేవుడు ఈయన నమ్మారు. ఆ విధంగా ఆయన ముందుకు పోతున్నారు. ఇప్పుడు రాష్ట్రం 6 నెలల్లో ఈ కష్టపడుతూ నిధులు సమకూరుస్తూ ఎంతో బాగా పనిచేస్తూ పోతూ ఉన్నారు. ప్రజలకు ఏం మీరు నిరంతరం ఆలోచించే వ్యక్తి. మీలాంటి చీప్ క్యారెక్టర్స్, చీప్ ఫెలోస్ ఇంకా అదే పట్టుకొని ఊగులాడుతూ ఉంటే కదా బాగుండదు వర్మ గారు. దయచేసి మీరు పెద్ద జీనియస్ అని చెప్పుకుంటుంటారు కదా, మీరైనా దయచేసి కొత్త టాపిక్ ఏదైనా తీసుకుంటే అప్డేట్ కండి ప్లీజ్. మీరైనా అప్డేట్ కండి. మీరు సెక్స్ విషయాల్లో అప్డేట్ అయినట్టు మిగతా విషయాలు అప్డేట్ కావడం లేదు మా భావన. మీరు కూడా దయవుంచి అప్డేట్ కాండి. రాజకీయాల పట్ల రాజకీయాలు తెలుసుకోండి. రాజకీయాల్లోకి రావాలంటే స్వచ్ఛంగా రండి, కడప నుంచి పోటీ చేయండి, మేము వెల్కమ్ చేస్తున్నాం. మీ జీనియస్ ఏదో మేము కూడా చూస్తాం. కాబట్టి సహకరించి నేనే కేసు పెట్టాను. నా పేరు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, కడప ఐటీడీపీ ఇన్ఛార్జ్. దయచేసి నాకు సహకరించి మీరు కడపకు వచ్చి లొంగిపోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అంటే మీరేమో ఆర్జీవి పారిపోయి తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. ఆయనేమో నేను ఇంట్లోనే ఉన్నా, నన్ను వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. మద్దిపాటు పోలీసులు 2 సార్లు ఇంటికి వెళ్ళారండి. ఇంట్లో ఉన్నానని చెప్పి ఇంట్లో నుంచి దొడ్డిదారని మాయమైపోయారు. మీరు ఇంట్లో ఉంటే స్వచ్ఛందంగా వచ్చి ఎక్కండి. మీరు ఇంట్లో ఉంటే పోలీసు దమ్ముండే ఎందుకండి? దమ్ము ధైర్యాలు ఇవన్నీ ఎందుకండి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసు దమ్ము కావాలా? ఆంధ్ర పోలీస్ కథ తెలుసా మీకు? ఆంధ్ర పోలీస్ అంటే ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉండేది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక దిగజారిపోయిన వ్యవస్థగా మారిపోయింది. కానీ ఆంధ్ర పోలీసుకు ఉన్న పౌరుషం, ఆంధ్ర పోలీసుకు ఉన్న తెగువ, ఆంధ్ర పోలీసుకు ఉన్న ధైర్యం ఏ పోలీసుకు లేదు. మీరు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే మీ ఇంటి నుంచి కొట్టుకుంటూ తీసుకురావాల్సింది వస్తుంది. దయచేసి పోలీసులకు కానీ, కేసులు పెట్టిన వాళ్ళకి కానీ సహకరించి మీరు వచ్చి విచారణ ఎదుర్కోవాల్సిందిగా రంగపురం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూశారు కదండి, ఆర్జీవి సోషల్ మీడియాలో అంటే ఈ పోస్టులు పెట్టడము అంటే మనకున్న స్వేచ్ఛను మించిపోయి లేడీస్ను అసభ్యంగా పెట్టడం కానీ ఇవన్నీ తప్పు. వెంటనే ఆర్జీవి క్షమాపణ చెప్పి వెంటనే పోలీసులకు లొంగిపోయి ఆయన ఉన్నతంగా ఉంటే బాగుంటుందని చెప్పి మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో నాగమరెడ్డి, సుమన్ టీవీ, కడప.